ప్రత్యామ్నాయ పంటలు పండించే వాళ్ళకట బోనస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందట. ఒక వార్త క్వశ్చన్ మార్క్తో ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నది. 4 నుంచి 5 వేల వరకు ఇచ్చే అవకాశం ఉంది అని. ఇది నాకైతే డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ సన్న బియ్యం, సన్న వడ్లకి బోనస్ అన్నదే సరిగ్గా ఇస్తలేరు. రైతు భరోసా కూడా మొన్నటిదైతే పూర్తి స్థాయిలో ఇవ్వనే లేదు. ఈసారి ఏదో ఇస్తామని చెప్తున్నారు, 9 రోజుల్లో 9,000 కోట్లని. మరి ఎకరానికి 4 నుంచి 5 వేల రూపాయలు చెల్లిస్తారు అని అంటే అది అంత ఈజీ అని అయితే నేను అనుకుంటలేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. ఇది ఇవ్వాలి, ఇంతకంటే డబ్బులు ఇచ్చినా ఓకే, మంచిదే. కానీ ఇవాళ సమస్య ఎక్కడ వస్తున్నది? నువ్వు ఎన్ని వేలు ఇచ్చినా కోతుల సమస్య తీరకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించే అవకాశం లేకుండా పోయింది. అందుకే వరి, పత్తి తప్ప ఇంకొక అవకాశం లేదు. వరి, పత్తి, మొక్కజొన్న తప్ప మ్యాక్సిమం వరే పండిస్తున్న మొత్తం పంటల్లో మ్యాక్సిమం పంట వరి పంటనే. కారణం ఏంటంటే కోతుల సమస్య విపరీతంగా ఉన్నది. సో మరి ఎట్లా? ఇప్పుడు ఎందుకు అంటే ఇది ఈ ఎల్నినో ఎఫెక్ట్తోని వర్షాలు పడతలేవు. వర్షాలు పడక ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కూడా వానలు లేవు, వరదలు వస్తలేవు. కారణం చేత ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్నీ కూడా అడుగంటిపోయినాయి, డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మరి నీళ్ళు ఎట్లా? జల విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఇప్పుడు బోర్ల మీద ఆధారపడదామన్న ఫ్యూచర్ కరెంట్ పరిస్థితి ఏంది? అన్ని సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినాం కదా, సింగరేణికి జెన్కో దాదాపు 10,000 కోట్ల 20,000 కోట్లు బాకీ ఉన్నది. దీంతో జెన్కో ఏం చేసింది? ఒక లెటర్ రాసేసింది, లేదు మేము మీకు సప్లై చేయలేము ఇంకా అని. సో జెన్కో ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వండి వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తి అయితలేదు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. సో వీటన్నింటి దీంతో ఆడ కరెంటు ఇబ్బంది అయ్యేటట్టుంది, కరెంటు వినియోగం కూడా విపరీతంగా పెరిగేటట్టుంది వర్షాలు పడక, బోర్ల మీద ఆధారపడితే. సో దాదాపు 30 లక్షల పంప్ సెట్లు ఏమో ఉన్నట్టున్నాయి రాష్ట్రంలో. సో దీంతో ఆరుతడి పంటలు పండించాలి అనేది ప్రభుత్వం ఆలోచన అంటే ప్రతిసారి ఆలోచన అన్నట్టుగా పేపర్లు రాస్తాయి, కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నం ఏమీ లేదు. ఇప్పుడు ఈ కరెంటు, ఈ అన్ని సమస్యల పక్కన పెడితే కోతుల సమస్య తీరకుండా, ఆ బెడద నుంచి తప్పించకుండా రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం అన్నది చాలా చాలా కష్టం. మరి ఏ ఊరికైనా వెళ్ళండి, మందలే కోతులు ఉంటున్నాయి, జనాల కంటే ఎక్కువ ఉంటున్నాయి. అవే గుంపులుగా ఉంటున్నాయి. ఒకవేళ ఏ పంట మీరు పొద్దుతిరుగుడు కావచ్చు, ఇంకా ఏ రకమైన పంట సాగు చేసినా అవి మొత్తం ఖతం చేసి పెడుతున్నాయి. సో మీరు ఇక కూరగాయల పంటలు వేయడానికైతే అసలు అవకాశమే లేదు, అంత దారుణంగా ఉన్నది. మనకు వస్తున్న వెజిటబుల్స్ అన్నీ మన దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. కారణం ఏంటి? కోతులు ఎందుకు వస్తున్నాయి? అడవులు నరికేస్తున్నాం, చెట్లు లేకుండా చేస్తున్నాం. దానికి ఇంతవరకు ఒక ఆలోచనలు చేయట్లే. సమస్య తీవ్రత ఎంతవరకు ఉందంటే మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ కోతుల సమస్యల మీద రౌండ్ టేబులే పెట్టి ఏకంగా. ఉన్నదా ఎప్పుడన్నా చరిత్రలో ఈ పరిస్థితి? ప్రత్యామ్నాయ పంటలకు బోనస్, స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ప్రోత్సాహం, ఎకరానికి 4 నుంచి 5 వేలు చెల్లించాలి అనే ప్రతిపాదన, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలకు నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కూరగాయలకు కూడా. అసాధారణంగా పెరిగిన వరి సాగును తగ్గించడమే లక్ష్యం. సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రతిపాదన, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అలాంటి భూముల గుర్తింపు, తద్వారా మిగిలే సొమ్మును పంటల బోనస్, పంటల బీమా వంటి పథకాలకు వినియోగించే యోచన, విబి జీరామ్జీ అమలు, ఎస్బీఐ క్యాప్స్ తదితర కీలక అంశాలపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందట. ఇప్పుడు ఇది జాతీయ ఉపాధి హామీ పథకం, అది పోయి విబి జీరామ్జీ అనే పేరు వచ్చేసింది. సో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇవాళ నుంచి అది అమలు కాబోతున్నది, అమల్లోకి వచ్చినట్టే. ఇక ఆదాయం పైన సీరియస్గా దృష్టి పెట్టండి, ఇందుకోసం చేజింగ్ సెల్ ఏర్పాటు చేయండి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో వరిని అవసరం మేరకు ఉత్పత్తి చేసుకొని దిగుమతి చేసుకుంటున్న ఇతర ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరగబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సో ఇవాళ జూలై 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాలు చర్చిస్తారట. సాగునీటి లభ్యత, ప్రాజెక్టులు, చెరువులు అందుబాటులో ఉండడం, ఫామ్ గేట్ వద్ద అంటే కళ్ళంలోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుండడం, నేరుగా రైతుల ఖాతాల్లోనే కనీస మద్దతు ధర జమ చేయడం, 7 రకాల సన్నాలకు బోనస్ చెల్లిస్తూ ఉండడంతో ప్రస్తుతం రైతులు వరి సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆ పాయింట్ ఇది కాదు, వరి సాగుకు మొగ్గు చూపడానికి ఈ కారణాల్లో
ఏదో ఒకటి రెండు కారణాలు ఏమున్నాయి కానీ మిగతా ఏ కారణాలు కావు. చెరువుల కింద భూములు ఉండడం ఒక కారణం. ఎందుకంటే అక్కడ మొత్తం భూగర్భ అంటే ఆ భూమి అంతా కూడా జాలు పట్టిన భూమి ఉండడంతో అక్కడ వరి తప్ప ఇంకొక పంట వేయడానికి అవకాశం లేదు. కాబట్టి కొన్ని చోట్ల ఆ వాతావరణం ఉన్నది. అట్లాంటి పరిస్థితి లేని భూముల్లో కూడా వరి ఎందుకు వేస్తున్నారు? ఆల్టర్నేట్ క్రాప్కి ఎందుకు వెళ్ళట్లేదు? రైతులకు ఇష్టం ఉన్నది కానీ అవకాశం లేదు. కోతుల సమస్య, ఈ సమస్య గురించి ఎవడు చెప్పాడు? ఈ నేపథ్యంలో రైతులను ఇతర పంటల సాగు వైపు మళ్లించడానికి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడానికి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగుల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ఎకరానికి ఎంతో కొంత బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చిందట. రైతు భరోసా కొనసాగిస్తూనే స్వచ్ఛందంగా పంటల మార్పిడి చేసే రైతులకు ఎకరానికి 4 నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించే అవకాశం ఉందట ఇవాళ కేబినెట్ సమావేశంలో. ఏమో 4 నుంచి 5,000 అంటే నేను అంత పెద్ద మొత్తంలో ఇస్తారా? అవకాశం ఉందా? ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకి మొన్న 10,000 ఎంతో ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చినారు? ప్రకటనల వరకే అవి పరిమితం అవుతున్నాయి. మరి డబ్బులు లేవని ఒక వైపున చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఇది 4-5,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలంటే చాలామంది రైతులు ముందుకు వస్తారేమో. సో అట్లా కూడా ముందుకు రాకపోవడం కూడా జరగవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కోతుల సమస్యతోటి. ఎందుకంటే వాళ్ళకి ఈ 4-5 వేలు తీసుకోవడం కంటే ఈ కూరగాయలు ఇంకోటి సాగు చేసిన తర్వాత కోతుల వల్ల జరిగే నష్టం ఎక్కువ, మొత్తం పంట అంతా కథమే. సో ఈ సిచ్యువేషన్లో ఆల్టర్నేట్ క్రాప్ దిశగా ప్రజలు ముందుకెళ్తారా? రైతులు కష్టం. సో ఫస్ట్ ఆ ఉన్న సమస్య మీద ఫోకస్ పెట్టాలా. ఏం చేయాలా కోతులను తరలించడానికి? అసలు ఆ లైనే రాయలేదు ఈ పేపర్లో. ఎందుకు రైతులు ఆ పంట పండించట్లేదు అన్న దాని మీద అసలు కనీసం ఒక లైన్ లేదు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగుకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఏం లాభం? ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉన్నది. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని ఖతం పట్టిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకైనా న్యాయం జరుగుతుందా? మంచి పంటనే ఒక రకంగా, అది సరే, రకరకాల దానికి కూడా ఉన్నాయి. ఎంతైనా మిగతా వరి దీంతో కంపేర్ చేసి కొంచెం బెటర్గానే కనబడుతున్నదేమో. కానీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కూడా ఖతం చేసిరు కదా. దాన్ని తుమ్మల నాగేశ్వరరావు కొడుకు వీళ్ళందరూ కలిసి చెరబట్టిరు కదా ఆల్రెడీ. అదే క్రమంలో వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు తదితర పంటల సాగును కూడా పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆయా పంటలకు 4-5 వేల ప్రోత్సాహకం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వచ్చిన సిఫారసులపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారట. రైతు భరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి తద్వారా మిగిలిన నిధులను పంటల బోనస్, పంటల బీమా పథకాలకు మళ్లించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఎవరు పంటలు వేశారు, ఏ పంటలు వేశారు అనే వివరాలు సేకరించి కేవలం సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లున్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని, తద్వారా 2-3 వేల కోట్లు మిగిలిన ఆ సొమ్మును పంటల బోనస్, పంటల బీమా లాంటి పథకాలకు వినియోగించాలని భావిస్తున్నట్టు సమాచారం. చెయ్యరు. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఈ ముచ్చట ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు. ఇప్పటివరకు దాన్ని అమలు చేసిరా? పాయింట్ ఏంటంటే అసలు మీరు ఇది కాదు పెట్టాల్సింది. ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకి రైతు భరోసాను పెట్టాలి. భూమి ఉన్న వాళ్ళకి కాదు. భూమి ఇవాళ తెలంగాణలో టోటల్ 100% భూమి కనుక మనం తీసుకుంటే సాగు చేస్తున్న భూమిని పర్సంటేజ్ కింద, అందులో 36% భూమి కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఎంత పెద్ద విషయం ఇది! కౌలు రైతులు అంటే ఎకరం భూమి కూడా లేని, గుంట భూమి కూడా లేని రైతులు ఇందులో 16% ఉన్నారు. ఎకరం ఉండి 2 ఎకరాలు కౌలుకు తీసుకున్న వాళ్ళు, 2 ఉంటే 3 తీసుకున్న వాళ్ళు, ఇట్లా తక్కువ భూమి ఉండి ఇంకొంత కౌలుకు తీసుకొని చేస్తున్న వాళ్ళు ఇంకొక 26% ఉన్నారు. మొత్తం 36% మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి ₹1 కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇది రాదు. యూరియా బస్తా రాదు. ధాన్యం అమ్ముకుందామంటే మార్కెట్లో అమ్ముకోలేరు. ఏదైనా యజమానితో ముడిపెట్టిరు పాస్బుక్ తోటి. కనీసం ఈ రైతు భరోసా అయినా పండించే రైతులకు ఇవ్వచ్చు కదా. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు అమలు చేయలే కదా. కనీసం 2011 కౌలు రైతుల చట్టం ఒకటి ఉన్నదన్న సోయి కూడా మీకు లేదు కదా. కాంగ్రెస్ తెచ్చింది కదా ఆనాడు. దాన్ని మరి అమలు చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి. అమలు చేయరు. ఏదో 2016లో 17 ఒక్క సంవత్సరం అమలైంది గంతే. కథం, దాన్ని బొందబెట్టేసారు. చివరికి ధరని తీసుకొచ్చి అసలు ఎవరా కౌలు రైతులకు మాకేం సంబంధం, వాళ్ళు రైతులే కాదని అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సేమ్ ఈయనది కూడా అంతే ఉంది. సో ఇప్పుడు మీరు ఆ రాళ్ళు రప్పలు సాగు చేసిన భూమికే ఇస్తాం. ఇప్పుడు ఒక ఆయన సాగు చేయొచ్చు, తర్వాత సంవత్సరం ఒక ఆయన సాగు చేయకపోవచ్చు. ఇవన్నీ చేయడము, గుర్తుపట్టడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితే. ఫస్ట్ మీరు చేయాల్సింది రైతు భరోసాకి పరిమితి పెట్టాలి. ఫస్ట్ ఆ పని చేయండి.
మీరు ఏం చేస్తారో చేయండి. 5 ఎకరాల వరకే ఇస్తారా, 10 ఎకరాల వరకు ఇస్తారా, లేదు ఎన్ని ఎకరాలున్నా కేవలం 5 ఎకరాలకే ఇస్తారా? ఏదో ఒక కండిషన్ పెట్టడం వల్ల మీకు ఇంకొక 500,000 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉంది కదా. రాజకీయ నాయకులకు, ఎన్ఆర్ఐలకు, సినిమా వాళ్ళకి ఎందుకు ఈ రైతు బంధు, రైతు భరోసా? ఫస్ట్ ఈ ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఎంతసేపు సాగు చేసిన భూమికే ఇస్తామని అంటున్నారు, బాగానే ఉన్నది, కానీ 100 ఎకరాలను కట్ చేస్తామని ఎందుకు మాట చెప్తలేరు? ఎందుకంటే దొంగలంతా మీరే కాబట్టి.